అత్తమ్మ టీవీలో ఇప్పుడు బీరకాయ పప్పు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ డిష్ ఇది. అలాగే ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. బీరకాయ కందిపప్పు కాంబినేషన్ కూర. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: లేతగా ఉన్న బీరకాయలు 1/2 కేజీ, కందిపప్పు 100 గ్రాములు, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 6, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, ఎండుమిరపకాయలు 2 తాలింపు కోసం, జీలకర్ర 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, టమాటా 1, చింతపండు ఉసిరికాయ సైజ్ అంతా. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా కందిపప్పుని డ్రై కడాయిలో 2 నిమిషాలు వేపుకోవాలి. తర్వాత దాన్ని కుక్కర్లో తీసుకోండి. కుక్కర్లో 3 వంతులు నీళ్లు వేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయండి. ఈ నానిన పప్పులో టమాటా వేయండి, చింతపండు వేయండి, కారం వేయండి. పచ్చిమిర్చి ఎక్కువ కారం తక్కువ వేసుకుంటే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. తర్వాత పసుపు వేయండి. ఇవన్నీ వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు బీరకాయల్ని తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పొయ్యి మీద పెట్టి బీరకాయ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసి ఉడికించండి. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈలోపుగా పప్పు ఉడికింది. 3 విజిల్స్ వస్తాయి. ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి పప్పు గుత్తితో పప్పును బాగా నలగొట్టుకోవాలి. ఈ విధంగా బాగా పప్పు గుత్తితో నలపండి. ఇప్పుడు అందులో ఉడికించుకున్న బీరకాయ ముక్కలు వేయండి. మళ్ళా పొయ్యి మీద పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉప్పు సరిచూసుకొని వేసుకోండి. ఇలా తిప్పుతూ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు తాలింపు కోసం నెయ్యిని కరిగించాలి. అందులో తాలింపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేయండి. జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి బాగా వేపాలి. ఈ తాలింపు బాగా వేగాలి. 2 నిమిషాలు వేగిన తర్వాత పప్పులో తాలింపు వేసుకోండి. ఇలా పప్పులో వేసి బాగా కలపాలి. పైన కొత్తిమీర చల్లుకోవచ్చు. తాలింపు వేసిన తర్వాత కూడా ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే పప్పు ఎంతో రుచిగా ఉంటుంది. కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పప్పు రెడీ అయింది. వేడివేడి అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన ఈ పప్పు మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.